అలాగే వస్తాను. ఏంటందరూ ఇక్కడికొచ్చారు? అక్క, నువ్వు చేసేది మాకేం అర్థం కావట్లేదు. అసలు పెళ్లికి ముందే మోహినిని చంపాలని మనం నిర్ణయించుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తానంటావేంటి? అంటే చంపడని చేత కాదని నిర్ణయించుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళకి పుట్టే పిల్లలతో ఉయ్యాలా జంపాలా అని పాటలు పాడదామనుకుంటున్నావా? ఏంటమ్మా పిన్ని అక్క అడుగుతుంటే ఏం సమాధానం చెప్పవేంటి? ఏంటి అత్తయ్య గారు, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇలా చేస్తున్నానా అని ఆలోచిస్తున్నారా? నేనలా చెప్పగానే నాలాగా మీరు కూడా ఆలోచించి ఎందుకలా చెప్పానో అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ నలుగురికి తలొంది కానీ మెదడు లేదన్న విషయం అర్థమైంది. నేనలా చెప్పకపోయుంటే పెళ్లికి ఎందుకు ఇంకా ముహూర్తాలు పెట్టించలేదనే విషయం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా వాసు మోహినులు ఆలోచించే అవకాశం ఉంది. అందులో గ్యాస్ లీక్ అయిన విషయంలో వాసు అనుమానపడ్డాడు. మోహిని కూడా తన్ని ఎవరో చంపుతున్నారన్న అనుమానానికొచ్చింది. అనుమానం ఒక్కసారి మొదలైందంటే అది అంతమవ్వడం చాలా కష్టం. దాని మూలంగా మన ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటపడే అవకాశం ఉంది. అందుకే వాళ్ల అనుమానాల్ని తీసేయాలన్న ఉద్దేశంతోనే ఈ లగ్నపత్రిక కార్యక్రమానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి గురించి తప్ప దేని గురించి ఆలోచించరు. ఈ సమయంలో మంచి అవకాశం చూసి మోహినిని చంపేయాలి. అత్తయ్య గారు, ఏమైనా మీ తెలివితేటలు అదుర్స్. మీరు గాని రాజకీయ రంగ ప్రవేశం చేశారంటే మీకెవరు సాటిరారు, మిమ్మల్ని ఎవరు ఢీకొట్టలేరు. అసలు నాకు చిన్న డౌట్ అత్తయ్య గారు, వీళ్ళిద్దరూ మీ రక్తం పంచుకుని పుట్టారే గాని మీ తెలివితేటలు పంచుకుని పుట్టలేదు. అలా మీ తెలివితేటలు పంచుకుని పుట్టుంటే వీళ్ళు కూడా మీ అంత రేంజ్లో ఆలోచించేవాళ్ళు. పొగడ్తలు చాలుగాని ఇక నుంచి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ పెళ్లి కార్యక్రమం జరుగుతున్న టైంలో ఏ అవకాశం వచ్చినా మన మోహిని అంతు చూడాలి. అలాగే అక్క. జయరాం, రేపు లగ్నపత్రిక రాయడానికి పంతులు గారికి కబురు చేయి. అలాగే అమ్మా.